చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టకుండా కేవలం ట్విట్టర్కే పరిమితమైపోయారు. దీని వెనుక చంద్రబాబు ఆదేశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఎవరినైనా విమర్శించాల్సి వచ్చినా ట్విట్టర్ ఓపెన్ చేసి మరీ విమర్శిస్తున్నారు లోకేష్ బాబు. బహుశా ట్విట్టర్ మన మంత్రి లోకేష్ వాడినట్టు ఏ మంత్రి కూడా వాడరేమో. ఇకపోతే బాబుగారి భజన మీడియా కూడా ట్విట్టర్లో అయ్యగారి పెట్టిన పోస్టింగ్లను కాపీ చేసుకొని వాటినే అపురూపంగా టీవీల్లో పేపర్లో చూపించుకుంటూ వస్తున్నాయి. ట్విట్టర్లో లోకేష్ స్పందన ఇదని, ట్విట్టర్ వేదికగా చెడ మెడ వాయించేసిన చిన్నబాబని, ట్విట్టర్లో గట్టిగా సమాధానం ఇచ్చిన మంత్రి గారని రకరకాల టైటిల్స్తో రచ్చ చేస్తుంది అనుకూల మీడియా. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో కూడా పూర్తిగా ట్విట్టర్తోనే సమాధానాలు చెప్తున్నారు ఐటీ మినిస్టర్ నారా లోకేష్. ఇంతకీ లోకేష్ గొంతుకేమైనా అయిందా, లేకపోతే ఆయన నోరు తెరిస్తే ప్రళయం ఏమైనా ముంచుకొస్తుందా అర్థం కావట్లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. అయితే చంద్రబాబే లోకేష్ నోటికి తాళం వేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. పబ్లిక్ మీటింగ్స్లోకి నారా లోకేష్ వస్తే తాను ఏం మాట్లాడుతారో తనకే తెలియదు అని చంద్రబాబుకు బాగా తెలుసు. అయ్యగారు జనాల్లోకి రావాలని, ఉపన్యాసాలు దంచేయాలని ఉబ్బులాట పడిన ప్రతిసారి ఒక అడుగు ముందుకేసి 4 అడుగులు వెనక్కు పడుతుంది. చిన్నబాబు తెలుగు పలుకులు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్లు పడుతున్నాయి. అందుకే ఈ మధ్య ఎక్కడా నారా లోకేష్ నోరు కూడా తెరవట్లేదట. ఇవన్నీ చంద్రబాబు ముందు జాగ్రత్త అని టీడీపీ నేతలై గుసగుసలాడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న టైంలో చాలా టఫెస్ట్ టైం అని అసలే డేటా చోరీపై విరుచుకుపడుతున్న కథనాల వేళ లోకేష్ బాబు సైలెంట్గా ఉండటమే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. గ్రేట్ చంద్రబాబు గారు, ముందు జాగ్రత్తగా మంచి పనే చేశారు అని జగన్ ఫ్యాన్స్ ఎద్దవ చేస్తున్నారు.